భద్రాచలానికి మహద్దశ వచ్చేసింది. ఇక పట్టణంతో పాటు ఆలయ రూపురేఖలు మారనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయగా మొత్తం 586 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. 3 విడతల్లో ఈ నిధులను ఖర్చు చేయనుంది. ఈ క్రమంలో మొదటి విడత పనుల కోసం 351 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. మొదటి దశలో గోదావరి ఘాట్ అభివృద్ధి, ఆలయ పరిసరాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల వంటి పనులు చేస్తారు. ఇందులో గోదావరి ఘాట్కు 75 కోట్లు, ఆలయ సముదాయానికి 180 కోట్లు, పరిసరాల అభివృద్ధికి 96 కోట్లు కేటాయించారు. రెండో దశలో ఆలయం సమీపంలో అభివృద్ధి పనులు, మూడో దశలో భద్రాచల పట్టణ సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇదే అంశంపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్టాలని సూచించారు. ఇక మొదటి దశ అభివృద్ధి పనులు ఈ ఏడాదిలోనే మొదలవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది భద్రాచలం పర్యటనకు వెళ్లిన సందర్భంగా సమగ్ర అభివృద్ధికి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయగా తాజాగా నిధులు విడుదలయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని ఆల్వార్లు, ఆండాల్ అమ్మవారు, ఆల్వార్ స్వాములు, హయగ్రీవ స్వామి, వెంకటేశ్వర స్వామి, సంతాన గోపాల స్వామి, చెన్నకేశ్వర స్వామి ఇలా మొత్తం 75 ధృవమూర్తులు కొలువై ఉన్నాయి. సుమారు 16 పరివార ఆలయాలను రాతి కట్టడాలతో పునర్నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మూలమూర్తులు కొలువై ఉన్న ప్రధాన ఆలయం మినహా అన్ని ఆలయాలన్నీ శిలా నిర్మాణాలుగా రూపొందించాలనే సంకల్పంతో ఆలయ వైదిక కమిటీ సలహాలు సూచనలతో ముందుకెళ్తున్నారు. అన్నదాన సత్రంలోని వంటశాలలను ప్రస్తుతం పైన ఆంజనేయ స్వామి ఆలయం పక్కన పొగడ చెట్టు కింద ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ తాయారు ఆలయం, హనుమాన్ ఆలయం, మిగతా ఉపాలయాల అభివృద్ధిని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు ప్రస్తుతం ఆలయానికి ఆనుకొని ఉన్న చిత్రకూట మండపాన్ని కూడా గోశాల ప్రాంగణంలోకి మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా అనుబంధ ఆలయాలైన రంగనాథ స్వామి ఆలయం, రామాలయానికి ఎదురుగా ఉన్న యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, రామాలయం పక్కనే ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, తాతగూడ సెంటర్లో ఉన్న గోవిందరాజన్ హరిహర ఆలయాలను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే మాడవీధుల విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం మాడవీధుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ అనుబంధ ఆలయాలను రాములవారి ఆలయానికి అనుసంధానం చేస్తూ భక్తులు అన్ని ఆలయాలను సందర్శించే విధంగా తీగల వంతెనను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి పూర్తి చేస్తారు. గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరుగుతాయి. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు ముందుకెళ్తాయి. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయనున్నారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్గా మార్చాలని సర్కారు యోచిస్తోంది. భద్రాచలం సమీపంలోని రాయవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రులతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. ప్రపంచ ప్రసిద్ధి పొందిన శ్రీరామ క్షేత్రం భద్రాచలము సీతారామ వారి దేవస్థానంలో పునరుద్ధరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర ప్రభుత్వం వారు. అందులో భాగంగా శ్రీరామనవమి వల్ల ఈ పునరుద్ధరణ కార్యక్రమాలకు భూమి పూజ మొదలైనటువంటి కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నిర్వహించారు. అందులో భాగంగా మనకి ఈనాడు 26వ తారీఖున కళావాహన అనేటువంటి వైదికమైనటువంటి పరిక్రమలు చేయబోతున్నారు. దానికి ముహూర్తం కూడా వైదిక పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలను, వాంఛనాత్మక పండితులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని సంకల్పించారు. దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా చేపట్టడం జరిగింది. అలాగే స్వామివారి యొక్క దర్శనాలు మొదలైనటువంటి వాటికి ఆతిథ్య సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి విఘాతం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు, వైదిక పెద్దల యొక్క సలహాతో నిర్ణయించడం జరిగింది. కాబట్టి చాలా మంది భక్తుల్లో ఉన్నటువంటి అపోహ స్వామివారి యొక్క దర్శనాలు ఆగిపోతే ఈ మూల వల్ల దర్శనాలు
అలాగే రాజదేశం కూడా విఘాతం కలుగుతున్నటువంటి మాట వ్యాప్తిలో ఉంది. వాటన్నిటికీ కూడా ఎటువంటి అపోహలు మీరు పడవద్దని చెప్పి, అలాగే వాటికి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు నిర్ధారించడం జరిగింది. ఎక్కడెక్కడ చేయాలనేటువంటి కాబట్టి దీన్ని గమనించి స్వామివారి యొక్క మాత్రం కావాల్సిందిగా కోరుతూ జై శ్రీ